స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మంచిదా? లేకపోతే ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తే మంచిదా? రెండిట్లో ఏది మంచిది? రెండిట్లో ఏది ఎక్కువ వాలటాలిటీ ఉండిద్ది? ఏది ఎక్కువ బేరిష్ సిట్యుయేషన్స్ ఉండిద్ది? సో, దీని గురించి డెడికేటెడ్‌గా ఈ వీడియోలో మేము డిస్కస్ చేసాం. సో, ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీరు స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయాలా? లేకపోతే ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయాలనేది మీకంటూ క్లారిటీ వస్తుంది. అండ్ మా ఛానల్‌ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హలో సార్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ అండి. సార్, ఇప్పుడు నార్మల్‌గా స్టాక్స్‌లో మనం ఇన్వెస్ట్ చేస్తే మంచిదంటారా? అదే మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మంచిదంటారా? యాక్చువల్‌గా స్టాక్స్‌కి అండ్ మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కంపారిజన్ అనేది మనం మాట్లాడుకోవాలి. ఎప్పుడైనా సరే ఇండియాలో స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మనం నిజాయితీగా డబ్బులు సంపాదించొచ్చు. ఈ మాట మనకు అన్వేష్ చెప్పిన తర్వాత చాలామంది డీమ్యాట్ అకౌంట్లు ఓపెన్ చేశారు. స్టాక్ మార్కెట్‌లో డెఫినిట్‌గా మీరొక లీగల్ మనీ ఎర్న్ చేయొచ్చు. లిక్విడిటీని మెయింటైన్ చేస్తూ మనం ఒక వెల్త్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ మోరోవర్ మనం ఒక మంచి బిజినెస్, క్వాలిటీ బిజినెస్‌లో పార్ట్నర్‌షిప్ తీసుకోవడం అనేది అంత ఈజీ కాదు బయట. అవును. క్వాలిటీ బిజినెస్ అయితే మనల్ని ఎందుకు పార్ట్నర్ తెచ్చుకుంటారు? ఇండియన్ స్టాక్ మార్కెట్ మనకు ఆప్షన్ అనేది ఇచ్చింది. మనం మంచి క్వాలిటీ మనకు నచ్చిన బిజినెస్‌లో ఎంట్రీ అవ్వచ్చు, ఎగ్జిట్ అవ్వచ్చు. ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి. మీకు నచ్చిన పార్ట్నర్‌తోని మీరు పార్ట్నర్‌షిప్ తీసుకోవచ్చు, ట్రావెల్ చేయొచ్చు, బెనిఫిట్స్ తీసుకోవచ్చు. దాని తర్వాత కావాల్సినప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకొని ఇంకో బిజినెస్‌లో కూడా జంప్ చేయొచ్చు. ఇది స్టాక్ మార్కెట్ ఉన్న అద్భుతమైన విషయం. కానీ దీంతో పాటు కొన్ని రిస్కులు కూడా మనకు ఉంటాయి. స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడినప్పుడు మ్యూచువల్ ఫండ్ అంటే అవుట్‌డేటెడ్ అని, స్టాక్ మార్కెట్ అయితే డైరెక్ట్ స్టాక్స్ అయితే అది 100 టైమ్స్, 200 టైమ్స్ గ్రోత్ అనేది ఉంటుందని చెప్పేసి కొంతమందిలో అపోహ ఉంది. నిజానికి స్టాక్ మార్కెట్‌లో అయినా, మ్యూచువల్ ఫండ్‌లో, ఈక్విటీలో అయినా లాంగ్ టర్మ్‌లో మాత్రం పేషెన్స్ ఉంటే డబ్బు క్రియేట్ అవుతది. వెల్త్ క్రియేట్ అవుతది. లాంగ్ టర్మ్ ఉండాలి అంటే స్టాక్స్‌లో అన్ని స్టాక్స్ నిలబడవు. కొన్ని స్టాక్స్ పోతా ఉంటాయి. ఒక్కొక్కసారి మార్కెట్ 30% కరెక్ట్ అయితే 70, 80% కరెక్ట్ అయిపోతాయి కొన్ని స్టాక్స్. మ్యూచువల్ ఫండ్ ఈక్విటీలో ఏంటనంటే మీరు ఒక సెక్టార్‌లో ఉంటారు. లేదా 50, 60 స్టాక్స్‌లో ఒకేసారి ఒక స్కీమ్‌లో ఉంటాయి కాబట్టి కరెక్షన్ వస్తే ఆపర్చునిటీ లాగా మనం బిలీవ్ చేసుకొని ఎక్స్‌ట్రా అమౌంట్ యాడ్ చేస్తాం. బట్ స్టాక్స్‌లో ఆ స్టాక్ మళ్ళీ లేస్తా లేదా గ్యారంటీ ఉండదు. అలాంటి టైంలో మీరు యాడ్ చేస్తే అది ఇంకా కూడా కిందికి వెళ్ళే ఛాన్స్ అనేది ఉంటది. మీరు టాప్ 100 కంపెనీస్ తీసుకున్న లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి మీరు గమనిస్తే దాదాపు 50-60 కంపెనీస్ అనేటివి అందులో నుంచి వెళ్ళిపోయినాయి. దీని అర్థం ఏంటి? అందులో కూడా రిస్క్ ఉంది. ద బిగ్గెస్ట్ బ్లూ చిప్ కంపెనీస్ బికమ్ జీరో. బిగ్గెస్ట్ బ్లూ చిప్ కంపెనీస్. ఇలా ఉండాలి అని అంటే మనం అనలైజ్ చేస్తా ఉండాలి ఎప్పుడు. ఒకటి మీ దగ్గర ఫుల్ టైం మనకు వేరే పని లేదు అనుకుంటే స్టాక్ మార్కెట్ నేర్చుకుంటే స్టాక్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయడం కొంచెం బెటర్‌గా ఉండొచ్చు రిజల్ట్. ఆల్దో ఇప్పుడున్న సిట్యుయేషన్ ఏంటి అంటే 90% లాసెసే ఉన్నాయి. 80-90% లాసెసే ఉన్నాయి. బికాస్ మనం టైమింగ్ చేస్తాం. యాజ్ ఎ హ్యూమన్ బిహేవియర్ కూడా ఫెయిల్డ్ ఇన్వెస్టర్. ఇది మనకెవరు పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ అయినా అమెరికా నుంచి ఇప్పుడు ముర్రే గారు గానీ, దాని తర్వాత వారన్ బఫెట్ దగ్గర వీళ్ళందరూ కూడా చెప్పింది ఏంటంటే మన బిహేవియర్ వల్ల ఎక్కువ లాస్ అవుతాం మనం. మన బిహేవియర్ కంట్రోల్ చేసుకోవాలి అని అంటే ఒకటి ప్రాఫిట్ టైంలో రూ. 10 స్టాక్ రూ. 20 అయిందనంటే మనం సెల్ చేస్తాం. విచ్ ఈజ్ ఆల్రెడీ కేపబుల్ ఫర్ రూ. 100 అయ్యేంత వరకు మనం ఆగం. ఎందుకంటే అది 50 అయిన తర్వాత 20కి కూడా వస్తుంది ఒక్కొక్కసారి. ఆ 20కి వచ్చినప్పుడు ప్యానిక్‌గా సెల్ చేస్తాం. లేదా 100 మనకు 10 బికమ్ 20 అయినప్పుడు ప్రాఫిట్ వచ్చింది కదా! 2 టైమ్స్ వచ్చింది. ఇంకేం కావాలి అప్పుడు సెల్ చేస్తాం. మ్యూచువల్ ఫండ్‌లో మీకు ఈ బయాస్‌నెస్ అనేది ఉండదు. మ్యూచువల్ ఫండ్‌లో ఫండ్ మేనేజర్ రీసెర్చ్ టీమ్ ప్రాపర్ అనలైజ్ చేస్తారు. కెపాసిటీ ఉంది అని అంటే దాని వెయిటేజ్ మార్చుకుంటారు. ఒక స్టాక్ ఎంత వెయిటేజ్ ఇయ్యాలి. మనం ఇక్కడ అలా కాదు. ఇప్పుడు మనకు అపోలో హాస్పిటల్ నచ్చింది అని అంటే మొత్తం 50%, 40% ఆఫ్ అవర్ వెల్త్ అందులోకే వెళ్ళిపోదాం. ఎంఆర్ఎఫ్ బాగా గ్రో అవుతుందంటే ఎంఆర్ఎఫ్‌లోకి వెళ్ళిపోదాం. ఇలా మన బిహేవియర్ అనే కంట్రోల్ ఉండదు. దేనికి ఎంత పర్సెంటేజ్ పెట్టాలనేది కూడా ఒక కరెక్ట్ క్లారిటీ అనేది కూడా మనకు ఉండదు జనరల్‌గా యాజ్ ఏ కామన్ మ్యాన్‌గా. ఇంకొకటి ఇక్కడ ఒక పెద్ద లాజిక్ ఉంది. ఇంకొక పెద్ద మెజర్‌మెంట్ కూడా ఉంది. మనకి ఇండెక్స్‌లు ఉన్నాయి. ఇండెక్స్ బీట్ చేయట్లేదని చాలామంది ఫండ్ మేనేజర్‌లని మనం అప్పుడప్పుడు అంటూ ఉంటాం. వీళ్ళు ఇండెక్స్‌ని కూడా బీట్ చేయట్లేదు అని. మనం బీట్ చేస్తామా స్టాక్‌లో? యాజ్ ఏ ఇన్వెస్టర్ మనం ఇండెక్స్‌ని బీట్ చేయగలుగుతామా? అసలు ఆ ఆలోచన ఎవరికి రాదు. ఇండెక్స్ నేను బీట్ చేస్తున్నా లేదని. వచ్చింది ప్రాఫిట్ బుక్ చేసుకున్న అకౌంట్‌లోకి వచ్చింది. మళ్ళీ ఇన్వెస్ట్‌మెంట్ చేసినా మళ్ళీ పోయింది. మళ్ళీ అంటే ఒక లెడ్జర్ రిపోర్ట్ మీరు చూస్తే యావరేజ్ సిఏజీఆర్ ఎంతొచ్చింది? ఎక్స్‌పర్ట్స్‌కి తప్ప కామన్ మ్యాన్‌కి స్టాక్స్ అనేటివి మ్యూచువల్ ఫండ్ కాదు ఇండెక్స్ కంటే మించిన రిటర్న్స్ అనేది ఇచ్చిన దాఖలాలు ఎక్కడ లేవు. కాబట్టి కొంత పోర్షన్ వరకు మీరు పెట్టుకుంటే స్టాక్స్‌లో మీకు బాగా నచ్చితే 10% వరకు పెట్టుకోండి. ప్రాబ్లమ్ లేదు. మీరు యాజ్ ఎ హోల్ సెక్టార్‌ని మీరు పర్చేజ్ చేయొచ్చు. ఇండియన్ ఎకానమీని మీరు పర్చేజ్ చేయొచ్చు త్రూ మ్యూచువల్ ఫండ్ ఈక్విటీ. అండ్ ప్రాపర్‌గా మీరు లాంగ్ టర్మ్ స్టాండింగ్ కోసం వాళ్ళు అనలైజ్ చేస్తారు. చాలా రకాలుగా ఏఎంసీస్ డిఫరెంట్ ఫండ్స్ మనకిప్పుడు ఇస్తున్నాయి.
లాంగ్ టర్మ్ కోసం లార్జ్ మిడ్ స్మాల్ క్యాప్లో కొంత పోర్షన్ 80% పోర్షన్ పెట్టండి. ఇంకో 20% ఉంది కదా, అది సెక్టోరియల్లా శాటిలైట్ పోర్ట్ఫోలియో లాగా మనం పెట్టచ్చు. ఏ సెక్టర్ బాగా వెళ్తుందో ఆ సెక్టర్ సైడ్ మీరు కొంత అమౌంట్ నుంచి మళ్ళీ ఆ సెక్టర్ నుంచి ఇంకో సెక్టర్ మూవ్ అవ్వచ్చు. డిఫరెంట్ ఈరోజు థీమ్ కూడా ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయ్యే ఫండ్స్ కూడా ఉన్నాయి. ఈ సంవత్సరం ఫార్మా నడిస్తే ఫార్మా వెయిటేజ్ పెంచుతారు, నెక్స్ట్ ఇయర్ బ్యాంకింగ్ నడిస్తే మళ్ళీ బ్యాంకింగ్ సైడ్ వెయిటేజ్ పెంచుతూ ఉంటారు. ఇలాంటి ఫండ్స్ కూడా ఉన్నాయి. ఫ్యాక్టర్ బేస్డ్ ఫండ్స్ వచ్చినాయి. క్వాలిటీ, మొమెంటమ్, ఏ క్వార్టర్ ఏది నడిస్తే దానికి వెయిటేజ్ పెంచుకునే ఫండ్స్ వచ్చినాయి. అండ్ మోర్ ఓవర్ మీరు మార్కెట్ని నెలలో ఒక్కసారి చూడకుండా కూడా ప్రాబ్లం లేదు, సంవత్సరంలో ఒకసారి కూడా చూడకుండా ప్రాబ్లం లేదు మ్యూచువల్ ఫండ్ అయితే. బికాస్ మీ తరపున మనకన్నా బెటర్ ఎడ్యుకేషన్ ఉండి, బెటర్ ఎక్స్పీరియన్స్ ఉండి, బెటర్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి మేనేజ్ చేస్తున్నాడు. కాబట్టి ఈ రకంగా చూసుకుంటే లాంగ్ టైంలో ఇండెక్స్ అని మీరు మర్చిపోండి, ఎఫ్డీని కూడా క్రాస్ చేసే వాళ్ళు చాలామంది తక్కువ. రిస్క్ మేనేజ్మెంట్ ఎలా ఉండదు? రిస్క్ మేనేజ్మెంట్ ఇప్పుడు చూడండి, రెండింటికి కంపేర్ చేసుకుంటే రిస్క్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది? డెఫినెట్గా ఇప్పుడు మీరు సింపుల్గా నేను ఒక 100 స్టాక్స్లు కొనుక్కున్నానండి, మీకు నచ్చిన మీరు 5 స్టాకులు కొనుక్కున్నారు. మార్కెట్ పడితే నా 100 స్టాకుల నుంచి కొన్ని స్టాక్సే పడతాయి, అన్ని స్టాక్స్ పడే రూల్ ఉండదు. కొన్నే పడతాయి, కొన్ని ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉంటాయి. ఒకవేళ కొన్ని మీరు కొన్ని 5 అయింది అనుకోండి, మీ రిస్క్ ఎక్కడికి వెళ్ళింది? ఎక్కువ అయిపోయింది కదా. పడకపోతే మీరు సేఫ్, పడ్డాయంటే మొత్తానికి కిందికి వెళ్తుంది. అదే నేను ఒక ఫండ్ మేనేజరు ఈ కంపెనీ ఇంకా నడవదు అని తెలిస్తే, ఈ కంపెనీలో ఇంకా గ్రోత్ అనేది లేదు అని తెలిస్తే, మీకంటే నాకంటే ముందు అమ్మేది ఎవరు? ఫండ్ మేనేజర్ అమ్ముతాడు. అండ్ మనకంటే ముందు ఆపర్చునిటీని, పెన్నీ స్టాక్స్ ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉంటాం కదా, పెన్నీ స్టాక్స్ని గుర్తించేది ఎవరు? ముందు ఫండ్ మేనేజర్స్. వాళ్ళు పెద్ద అమౌంట్ డిప్లాయ్ చేసేస్తే అది పెద్ద స్టాక్ అవుతుంది. కాబట్టి అంటే గ్రోత్ స్టైల్లో మీకు నెక్స్ట్ 1 to 2 years 5 years తర్వాత గ్రో అయ్యేది కూడా అనలైజ్ చేసేది వాళ్ళు మనకంటే బెటర్ చేయగలుగుతున్నారు. రిస్క్ వస్తే మనకంటే ముందు సేల్ చేయగలుగుతున్నారు వాళ్ళు. అంటే రిస్క్ ప్రొటెక్షన్ ఉంది, గ్రోత్ యొక్క ఆపర్చునిటీ కూడా క్రాప్ చేస్తున్నారు. ఇంత సింపుల్గా ఉన్నది. ప్లస్ మన ఇన్వాల్వ్మెంట్ అనేది నామినల్ అయిపోయింది. మెనీ ఆఫ్ ఇన్వెస్టర్ డోంట్ నో వాళ్ళ మ్యూచువల్ ఫండ్ రిటర్న్ ఎంత వచ్చింది అనేది. పెడతారు వదిలేస్తారు, ఎప్పుడో అవసరం ఉన్నప్పుడు తీస్తారు. కానీ స్టాక్స్లో అలా ఉందా? ఒకటి మన ఆరోగ్యం దెబ్బతింటుంది. చాలామంది ఏంటంటే దీన్ని బాగా పర్సనల్గా తీసుకుంటారు. ఆ బార్స్ అప్లై చేస్తాం. ఇంకొంతమంది ట్రేడింగ్ అయితే ఆ బార్లోనే ఉంటారు, పైకి వెళ్ళిందా, కిందికి వెళ్ళిందా, రెడ్ అయిందా, బ్లాక్ అయిందా, అట్లా ఎంతకాలం చేయగలుగుతారు మీరు? ఫస్ట్ 1 year అంటే ఎగ్జైట్మెంట్ ఉంటుంది. 1 year 2 year 3 years జనరల్గా వెల్త్ బిల్డ్ కావాలంటే 10 సంవత్సరాలు ఇవ్వాలి మీరు టైం, 15 సంవత్సరాలు ఇవ్వాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నాకు రిటైర్మెంట్కి 6 కోట్లు కావాలి, నేను ఏ స్టాక్స్ని కొనుక్కుంటే 6 కోట్లు బిల్ చేయగలుగుతాననే ఒక క్లారిటీ అనేది కూడా రాదు. గోల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ చేయలేము. టెంపరీ క్యాష్ ఫ్లో బాగా మేనేజ్ అవుతుంది స్టాక్స్లో, అదొక్కటి బాగుంటుంది. ఏదన్నా ఒక స్టాక్ కానీ బాగా పర్ఫామ్ చేసి మీకు మల్టీ బ్యాగర్ అయితే మేబీ మీరు వెల్త్ బిల్డ్ చేయొచ్చు. కానీ ఆ మల్టీ బ్యాగర్ని గుర్తుపట్టేది ఆల్రెడీ ఈ టీం ఉంది కదా. అవును, మల్టీ బ్యాగర్స్ వీళ్ళు ముందే గుర్తుపడతారు. మన సైడ్న డైవర్సిఫైడ్ చేస్తున్నారు, మల్టిపుల్ కంపెనీస్లో పెడుతున్నారు, ట్యాక్స్ ఎఫిషియెంట్ కూడా. ట్యాక్స్ పర్పస్లో మీరు చూస్తే మ్యూచువల్ ఫండ్ మీరు ఇతర వేసేంత ట్యాక్స్ లేదు. కానీ స్టాక్లో మీరు ఏవో ఒక కాల్ తీసుకోవాలి కదా, పెరిగిందో తగ్గిందంటే అమ్మడమో కొనడం చేయాలి, అది మళ్ళీ ట్యాక్స్లోకి యాడ్ అవుతుంది. మ్యూచువల్ ఫండ్ ట్రస్ట్ రూపంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తాయి కాబట్టి ఫండ్ మేనేజర్ ఎన్నిసార్లు అమ్మినా కొన్నా ఇండివిజువల్ ట్యాక్స్కి ఎఫెక్ట్ కాదు. ఇట్స్ ఇస్ గ్రేట్ టూల్. ఈ రోజులో చాలామంది మర్చిపోతారు దాన్ని. మీరు కొని అమ్మడం వల్ల మీకు ట్యాక్స్లో పెరిగిపోయింది, మీ ఇన్కమ్ కనబడుతుంది, అది ప్రాఫిట్ బుకింగ్ అయింది. కానీ ఫండ్ మేనేజ్మెంట్ ట్రస్ట్ లాగా అవుతుంది. అందరు కలిపి అమౌంట్ కాబట్టి అది ట్రస్ట్లో ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, ట్రస్ట్లో విత్డ్రావల్ అవుతుంది. అమ్మడం కొనడం వల్ల ఆపర్చునిటీ అనేది ట్యాక్స్లో మనకు దొరుకుతుంది. మూడోది ఏంటంటే మీరు ఇక్కడ ఒక సెక్టర్ అనలైజ్ చేయొచ్చు. మ్యూచువల్ ఫండ్లో నాకు ఈ సెక్టర్లో పెట్టాలని, ఇప్పుడు ఒక స్టాక్లో పెట్టాలి అమౌంట్ ఈ కొన్ని రోజుల్లో, ఫర్ ఎగ్జాంపుల్ బడ్జెట్లో మనకి ఏదైనా పాజిటివ్ న్యూస్ వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైడ్ వెళ్ళాలి అని అనుకుంటే మీ దగ్గర లిమిటెడ్ అయిపోయింది స్టాక్స్. అంటే ఇక్కడ మీరు ఎంటర్ సెక్టరే బై చేస్తే అయిపోతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ బై చేసేసారు, 2 years హోల్డ్ చేశారు, పికప్ వచ్చిందంటే వచ్చేస్తుంది. ఇప్పుడు పిఎస్ సెక్టర్లో ఎలా వచ్చింది, డిఫెన్స్లో ఎలా వచ్చింది, అది మీరు ఒక్క కంపెనీ మీద డిపెండ్ అయి ఉంటే ఇలా ఉండేది కాదు కదా. మేబీ మీకు ఇన్స్టాంట్ మనీ కొంచెం గ్రో కావచ్చు, ఇన్స్టాంట్లో మాత్రం స్టాక్ ఇచ్చే కిక్ అనేది మ్యూచువల్ ఫండ్ ఇవ్వదు. కానీ లాంగ్ టర్మ్లో అయితే మీరు ఇండెక్స్ కంటే బెటర్ రిజల్ట్ తీసుకోగలుగుతారు. రెండోది ట్యాక్స్ ఎఫిషియెంట్ ఉంటుంది. అండ్ డైవర్సిఫికేషన్ అంటే ఎక్కువ రిస్క్ అనేది తగ్గుతుంది, డైవర్సిఫికేషన్ అనేది పెరుగుతుంది. అండ్ మూడోది ఏంటంటే మీరు దీన్ని కావాలంటే మళ్ళీ ఎస్డబ్ల్యూపీ లాగా మూవ్మెంట్ చేసుకోవచ్చు, దీన్ని మార్చుకోవచ్చు. దీన్ని మళ్ళీ మీరు కావాలంటే స్మాల్ క్యాప్లు ఉన్నాయి, మిడ్ క్యాప్లు స్మాల్ క్యాప్లు కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఈజీ వర్క్ కదా కొంచెం. అంటే సెక్టర్ లేదా మీకు మిడ్ క్యాప్ నుంచి స్మాల్ క్యాప్ నుంచి లార్జ్ క్యాప్, లేదా ఇంకేదైనా ఇంటర్నేషనల్ ఫండ్, ఇలా డిఫరెంట్. ఎందుకంటే ఒక్కరి చేతిలో మనం అమౌంట్ పెట్టకుండా డైవర్సిఫైడ్ అవుతుంది ఇక్కడ. కాబట్టి ఈ విధంగా ఆలోచిస్తే మాత్రం బెటర్ మ్యూచువల్ ఫండ్స్ అవుతుంది. ఫుల్ టైం చేసుకున్న వాళ్ళు మేబీ ఫండ్ మేనేజర్ కంటే కూడా బెటర్ రిజల్ట్ తీసుకోకునే అంత కెపాసిటీ ఉంటే మేబీ స్టాక్స్లో అవుతుందేమో. బట్
ఎనీ టైం అదొక ప్యానిక్నెస్ అయితే ఉంటుంది. అదొక ప్యానిక్నెస్, ఒక భయం అయితే డెఫినెట్లీ ఉంటుంది. ఎందుకంటే మనం మేనేజ్ చేస్తున్నాం ఇక్కడ. మనం మేనేజ్ చేసేటివి కాబట్టే మన హెల్త్ మనం ప్రాపర్ ఉండట్లేదు. మనం మేనేజ్ చేస్తున్నాం కాబట్టి మన ఫుడ్ మనం ప్రాపర్ తీసుకోవట్లేదు. మనం మేనేజ్ చేస్తున్నాం కాబట్టి మనం డైలీ ఎక్సర్సైజ్ ఇట్లాంటివి రొటీన్స్ ఫెయిల్ అవుతున్నాం మనం. అది ఇన్వెస్ట్మెంట్లో కూడా మళ్ళీ మనమే మేనేజ్ చేస్తామంటే ఆ రిస్క్ అక్కడ కూడా ఉంటుంది. అయితే ఓవర్ అగ్రెసివ్ అయినా ప్రాబ్లం అయిపోతుంది స్టాక్స్లో. ఫుల్ కన్జర్వేటివ్ అయినా కూడా మళ్ళీ ప్రాబ్లమ్. చాలామంది 90% ఆఫ్ స్టాక్స్ పిక్ చేసేది మళ్ళీ లార్జ్ క్యాపే పెడతారు. లార్జ్ క్యాప్ అదే 10-12% రిటర్న్ అని తెలిసి కూడా సేఫర్ సైడ్ ఆలోచిస్తారు. మరి అలాంటప్పుడు లార్జ్ క్యాప్ కంటే బెటర్ స్మాల్ క్యాప్లో మీరు ఆపర్చునిటీ తీసుకున్నారనుకోండి, స్టాక్స్ కంటే బెటర్ కూడా పర్ఫామ్ చేస్తుంది కదా. మీరు లార్జ్ క్యాప్ స్టాక్స్ కంటే స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అనేది హైలీ బెటర్ రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్స్ మీకు ఇచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. సో కాబట్టి ఈ రెండు అయితే నాకు తెలిసి ప్యాసివ్ ఇన్వెస్టర్కి అయితే మ్యూచువల్ ఫండ్ మించిన వెపన్ అయితే లేదు. ఇంకా యాక్టివ్ ఇన్వెస్టర్స్ డైలీ ట్రేడ్ చేసే వాళ్ళకంటే దట్ ఈస్ డిఫరెంట్. అలా మీరు టైం ఇస్తారు, మీ స్కిల్ వాడతారు, అది యాక్టివ్ ఇన్కమే. ఇంకా ప్యాసివ్ ఇన్కమ్ ఎక్కడుంది అక్కడ? మీ ప్రమేయం లేకుండా పెరిగితేనే అది ప్యాసివ్ ఇన్కమ్. ప్యాసివ్ ఇన్వెస్టర్ కావాలి అనుకుంటే, రిలాక్స్డ్గా మనీ వెల్త్ బిల్డ్ చేసుకోవాలనుకుంటే మాత్రం మ్యూచువల్ ఫండ్ ఆర్ ద బెస్ట్. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ అండి.